సరిపోతుందా? మా రంగగాడి రక్తం కళ్ళ చూసిన వాడిని ప్రాణాలు తీస్తాం. చంపేస్తే రంగకి న్యాయం జరుగుతుందా? మీరందరూ జైలుకి వెళ్తారు, మీ ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు. అదేనా మీ అందరికీ కావాల్సింది? ఆల్రెడీ ఒకరి ఆవేశానికి రంగ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తప్పుని సరిదిద్దుకోకుండా మళ్ళీ ఆవేశపడి అదే తప్పు చేస్తానంటారేంటి? ఏమ్మా, ఇంట్లో బిడ్డ తండ్రి కోసం ఎదురు చూస్తుంది అని చెప్పారు కదా, మరి తల్లి కోసం ఎదురు చూడదా? నువ్వు జైలుకి వెళ్తే నీ బిడ్డను ఎవరు చూసుకుంటారు? అందుకని మాలో ఒకరిని కొట్టినా డబ్బులు తీసుకుని వెళ్ళిపోమంటారా? మేము అలా అనలేదు. రంగ కళ్ళు తెరిచాక రంగకి మా ఇంట్లో అందరూ క్షమాపణ చెప్తారు. జరిగింది తప్పే బాబు, ఎవరూ కాదనడం లేదు. కానీ అది తెలియకుండా జరిగింది. ఇంకొకసారి అలాంటి పొరపాటు జరగదు. ఇంకా కాదు కూడదు అంటారా? మమ్మల్ని అటాక్ చేయండి, 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు, మీ అందరినీ తీసుకెళ్లిపోతారు. జీవితాంతం కోర్టు కేసులు అంటూ తిరగడానికే సరిపోతుంది. మీకు చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి ఈ గొడవ ఇక్కడితో వదిలేయండి. రంగా ట్రీట్మెంట్కి, నష్టపరిహారం అన్నిటికీ మేము డబ్బులు ఇస్తాం. రేపు ఇంట్లో నా కొడుకు ఫంక్షన్ ఉంది, దయచేసి గొడవ పడకుండా వెళ్ళిపోండి. అమ్మా, అన్నం పెట్టిన చేతులు దండం పెట్టకూడదమ్మా. మీ మొహం చూసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామమ్మా. మీరు మమ్మల్ని కష్టాలు ఆదుకున్నారు, అందుకే ఇవాళ మీకు కష్టం అంటున్నారని వెళ్ళిపోతున్నాం. పదండి, వెళ్దాం. కేదార్, బాగా గట్టిగా తగిలిందా? ఏం కాలేదుగా? ఏం కాలేదు నాన్న. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. యువరాజ్, నువ్వులేరా. నొప్పిగా ఉందా? అమ్మి జగదాత్రి, నువ్వు కూడా కేదార్ని గదులకు తీసుకొని పో. అలాగే అత్తయ్య గారు, పద కేదార్. వెళ్ళండి. బో పద. యువరాజ్, వాడు ప్రాణాలతో ఉంటేనే కదా నిజమైన అబద్ధమైన. ప్రాణమే లేకుంటే ఇంకా నిజానికి విలువే ఉంది. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి చంపేస్తాను. అబ్బోడా, నువ్వన్నది కరెక్టేరా, చంపాలా, కానీ మనిషిని కాదురా. మీ నాయన మనసులో వాడి మీదున్న ప్రేమ, వాళ్ళ మీదున్న నమ్మకం, నీ మీదుండే కోపం, అవి సస్తేనే నిజం కూడా సస్తది. అత్తయ్య చెప్పింది కరెక్టే యువరాజ్. ముందు మావయ్య నిజం చెప్తే మనం ఏమైపోతామో అన్న భయాన్ని ఆయన మనసులో బలపరచాలి. 4 గోడల మధ్య బయటపడిన ప్రేమ నలుగురిలో బయటపడిందంటే అప్పటికి మన ఇంట్లో మనం వెనుకపడిపోతాం. వాళ్ళు ముందుండి కుటుంబాన్ని, బిజినెస్ ని చూసుకుంటారు. అబ్బోడా, ఓపికతో ఉండు. రేపటి నుంచి కేదార్ని కొడుకుగా ఒప్పుకోవాలన్న ఆలోచనే మీ నాయనకి రాకుండా చేద్దాము. అప్పుడే మనము ఈ ఇంట్లో పెత్తనం చెలాయించొచ్చు. ఇదే జాగ్రత్తగా పెట్టమే. సరే, ఇక పడుకోండి, రేపు పొద్దున్నే మాట్లాడుకుందామా. రా యువరాజ్, పడుకో. పిన్ని గారికి బెయిల్ వచ్చిందా? వచ్చిందంట జగదాత్రి, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారంట. వస్తుందని తెలియగానే రావద్దని చెప్పకుండా ఎంత ఆనందపడిపోతా ఉండవేందమ్మి?
ఆవిడ మనవడి బారసాలకి ఆవిడ్ని రావద్దని ఎందుకు చెప్తున్నారు పిన్ని? మనవణ్ణి చూడాలని ఆవిడికి కూడా ఆశ ఉంటుంది కదా. ఆ, అత్తయ్య ఒక నిమిషం అత్తయ్య. ఆ, జగదాత్రి చెప్పింది నిజమే, రానివ్వండి. పాపం ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, అందరినీ కలిసినట్టు కూడా ఉంటుంది. ఏందమ్మే నువ్వు వాళ్ళ పక్కన మాట్లాడుతూ ఉండవు? ఆదిలక్ష్మి కూడా వస్తే అందరూ కలిసి మన ముందే సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉంటారు. అత్తయ్య, మీరు ఆదిలక్ష్మి ఆంటీ గురించి మర్చిపోయారా? ఆవిడ వదిన మీద పీకల వరకు కోపంలో ఉంది. ఇప్పుడు ఆవిడ ఇక్కడికి వస్తే ఎంత గొడవ పెట్టుకుంటుందో ఆలోచించండి. అవును కదమ్మే, నేను మర్చిపోయాను. ఆదిలక్ష్మి వచ్చేది మనకే మంచిది. అక్క, సీఎం గారు ఇప్పుడే కొత్త హోమ్ మినిస్టర్ని ప్రకటించారు. న్యూస్ గురించి తెలిసిందా? ఓ, ఆల్రెడీ అనౌన్స్ చేసేసారా? ఎవరిని చేశారు వదినా? ఇంకెవరిని? ఆ హోమ్ మినిస్టర్ వైఫ్ తాయారుని. తాయారునా? ఆవిడ క్రిమినల్ కదా అక్క? ఆవిడకి సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది కేదార్. ఇక ఆవిడ చేసిన తప్పులన్నీ గతంలో కలిసిపోయినట్టే. సరే పంతులుగా వచ్చే వరకు అందరూ రెస్ట్ తీసుకోండి. తర్వాత ఎలాగో పనులు ఉంటాయి కదా.